హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఇంట్లో గణపతి పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. పండగలైనా నార్మల్గా అయినా ఎర్లీ మార్నింగ్ లేచి ముందంతా క్లీన్ చేసేసి తడిబట్ట పెట్టేసి ముగ్గులు వేయటం అయితే అలవాటు కదా. అదేవిధంగా పొద్దున్నే లేచి ముందన్నీ క్లీన్ చేసేసి తలస్నానాలు చేసేసి ముగ్గులు అయితే రంగవల్లులు ఈ విధంగా అలంకరించుకున్నాను. మరి మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడం కోసం మన కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. ఎంతో పరిశుభ్రంగా వంట చేసుకుని తింటే కనుక అది మనకి ఒంటికి అబ్బుతుందని అంటారు కదా మన పెద్దవాళ్ళు. అంతే విధంగా అంతే పరిశుభ్రంగా డైలీ కిచెన్ టాప్ అయితే క్లీన్ చేస్తాను. స్టవ్ కడిగిన తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను రోజు ఎప్పుడైనా సరే. మనం పొయ్యిని కూడా లక్ష్మీదేవితో భావిస్తాం కాబట్టి అక్కడ కూడా మంచిగా రంగవల్లులు అలంకరించుకుని ఏ విధంగా అయితే ముస్తాబు చేశాను. మనకి పండగలు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి మనకి ముందుగా పాలు పొంగించుకోవడం మనకి అలవాటు కదా. అదే ఆనవాయితీగా ముందైతే పాలు పెట్టాను. పాల తలికల కోసం పాలు కాస్తున్నాను. పాలు పొంగించిన తర్వాత మిగతా వంటలు స్టార్ట్ చేశాను. ఈ పక్కన టమాటో పప్పు పెట్టాను. అవి రెండు అయ్యాక గారెలు కూడా వేశాను. ఇంకా మన బుజ్జి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుముల కోసమని పిండి కలిపాను. వరిపిండి, పచ్చిశనగపప్పు, బెల్లం, ఇలాచీ పౌడర్ వేసి కలిపి కుడుములు తయారు చేస్తున్నాను. నార్మల్గా మనం ఊర్లో ఉన్నప్పుడైతే గడ్డిలో వేస్తాం కదా. గడ్డిలో కుడుములు పెట్టి వేస్తే ఆ గడ్డి వాసనకి కుడుములు చాలా బాగుంటాయి. టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటాయి. సరే, ఇప్పుడు మనకి గడ్డి అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా ఇడ్లీ పాత్రలో వేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్స్లో అయితే రెండు రకాలుగా కుడుములు తయారు చేశాను. ఒకటి ఇలాను, ఇంకోటి రౌండ్గా చుట్టి వేశాను. ఇంకా అప్పచ్చులాగా కూడా వేయొచ్చు, 3 రకాలుగా వేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 రకాలుగా చేశాను కుడుములు. కుడుములు అయితే ప్లేట్స్లో అలా వేయటం అయితే అయ్యింది. ఇప్పుడు పాల తలుకులు ఉడుకుతూ ఉన్నాయి. ఈ పాల తలుకులు ఒక పక్కన, కుడుములు ఒక పక్కన పెట్టి ఇవి రెండు కూడా ఉడికించాను. మన చిన్ని బొజ్జ గణపయ్యకి పాల తలుకులు చాలా ఇష్టం కదా. అందుకని ప్రతి వినాయక చవితికి అయితే పాల తలుకులు కంపల్సరిగా చేస్తాను. అంతేకాదు, ఈ పాల తలుకులకి నాకు కూడా ఒక చిన్న కథ ఉంది. నేను 7th వరకు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగానని చెప్పాను కదా. అయితే మా తాతయ్య వెళ్ళినప్పుడల్లా మా అమ్మ పాల తలుకులు ఇచ్చి పంపేది. నాకు చాలా ఇష్టం. ఏం చేసేదంటే ఒక షాళ్ళు బియ్యం నానబెట్టేసి వాటిని దంచి పౌడర్ చేసి జల్లిచ్చి చక్కగా పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద మట్టి మూకిడి ఉండేది పాల తలుకులు దూయటానికి. ఇప్పటికి కూడా ఉన్నాయి మా ఇంట్లో 2-3 అవి. వాటితో ఈ పాల తలుకులు చేసి పంపించేది. మొత్తం వాళ్ళు కొంచెం కూడా తీసుకోకుండా మొత్తం పంపిస్తే ఇంక నాకు ఎంత ఇష్టం అంటే ఆ పాల తలుకుల్లో సగం నేను తిని మా అమ్మమ్మ మా తాతయ్యకి సగం ఇచ్చేదాన్ని. అంత ఇష్టం. మళ్ళీ ఎప్పుడు పాల తలుకులు అయితే పంపిస్తూనే ఉండేది మా అమ్మ వెళ్ళినప్పుడల్లా. 1 వీక్ ఒక్కసారి అయినా సరే.
రోట్లో రోకలతో దంచి మరీ చేసేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. సరే ఈరోజు ప్రసాదాలు ఏమేమి చేశానంటే పులిహోర, గారెలు, కుడుములు, అన్నము, టమాటో పప్పు, ఇంకా సలిమిడి, వడపప్పు, పానకం అయితే ఏ పండక్కైనా ఏ పూజకైనా అవి అయితే పక్కా ఉంటాయి. ఇంకా వాటితో పాటు పాల తలుకులు చేసి మన బుజ్జి గణపయ్యకి పూజ చేసుకున్నాము. పూజకైతే బాబు తయారు చేశాడు బొమ్మని మా బాబు. గణపయ్యని చిన్ని గణపయ్యని మట్టితో తయారు చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. చాలా ముద్దుగా ఉంది. అనొచ్చో లేదో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది చూడటానికి చిన్ని గణపయ్యని. అలా చూస్తూనే ఉండిపోయాను. చాలా మంచిగా ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదంగా అనిపించింది పూజ చేసుకున్నంతసేపు. అంతకుముందు చిన్న షార్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, జ్వరాలు ఉండటం వల్ల కొంచెం పాలవెల్లి అవి డెకరేట్ చేయలేకపోయాము కొంచెం నీరసంగా ఉండటం వల్ల అని. ఇలా నార్మల్గా సింపుల్గా చేసాము. లేదంటే పాలవెల్లి కట్టి దాని చుట్టూ పువ్వులు, ఫ్రూట్స్ అవన్నీ బాగా పెట్టి డెకరేట్ చేసి చేసేవాళ్ళము. పీట పైన పెట్టుకునేవాళ్ళం. ఇలా డైలీ పూజ చేస్తున్న దాంట్లోనే ఈ సంవత్సరం అయితే ఇలా పెట్టి చేశాను. అయినా ఒకటండి, పూజలంటే మనం ఎంత ఆర్భాటంగా చేసామన్నదే కాదు, ఎంత భక్తితో చేసామన్నదే కదా. ఇలా భక్తితో కాసేపు గణపయ్యనైతే ఆరాధించుకున్నాము. మన బుజ్జి గణపయ్య మనందరి కోరికలు తీర్చాలని, మనకెప్పుడు అండగా నిలబడాలని, ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కోరుకుంటూ, మరి మన ఇంటి గణపతి పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇదండి ఈ వీడియో. గణపతి పూజ అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.